సార్ నాకు పెళ్ళి వద్దంటున్నారు ఇవాళ యూత్ అనుకోవచ్చు, 20s దాటిన వాళ్ళు అనుకోవచ్చు, 25 కావచ్చు, పెళ్ళి వద్దు, వీలైనంత దాన్ని పోస్ట్పోన్ చేసి ఇంక ఇంట్లో వాళ్ళు ఎమోషనల్గా కూడా బ్లాక్ మెయిల్ చేస్తే 29-30కి పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటికి కూడా లాస్ట్ అయ్యే మ్యారేజెస్ తక్కువే, లేదా లేట్ ప్రెగ్నెన్సీస్. డాక్టర్సే చెప్తున్నారు 30 తర్వాత ప్రెగ్నెన్సీ ఈజ్ లేట్ ప్రెగ్నెన్సీ అని. సో ఇలా అవకతవకలుగా ఉంది. అంటే ఒక జర్నీ చేసిన తర్వాత కానీ అర్థం అవడం లేదు. 40th మైల్ స్టోన్కి వచ్చిన తర్వాత అరే వై డిడ్ ఐ డిలే గెటింగ్ మ్యారీడ్, వై డిడ్ ఐ డిలే హ్యావింగ్ చిల్డ్రన్, అరే వాట్ ఐ వాజ్ డూయింగ్ అని. ఇంత కన్ఫ్యూజన్లో పడిపోవడానికి, సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ మీద నమ్మకం పోవడానికి రూట్ కాజ్ ఏంటి, ఎలా ఆల్టర్ చేసుకోవచ్చు? తప్పకుండా సునైనా గారు, మీరు అడిగింది చాలా బర్నింగ్ టాపిక్. ఇప్పుడు ఫేస్ చేస్తున్న మోడర్న్ అంటే ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో అన్నిటికంటే ద బిగ్గెస్ట్ బర్నింగ్ టాపిక్ అదే అండి. పెళ్ళి వద్దనే వాళ్ళు ఒకప్పుడు కూడా ఉండేవాళ్ళు, 100 సంవత్సరాల కింద ఉండేవాళ్ళు, అంతకుముందు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్ళి వద్దనే వాళ్ళ సంఖ్య ఇప్పుడు రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి, నేను చెప్పేది కాదు, ఆల్మోస్ట్ 38% ఆఫ్ యూత్ వాళ్ళు పెళ్ళిళ్ళ మీద విముఖత, ఇంట్రెస్ట్ చూపించట్లేదు, లేదా కనీసం ఒక 5 సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తున్నారు. రకరకాల రీజన్స్తో కారణాలు చెప్పి ఇప్పుడు మాకు పెళ్ళి వద్దు, దాని కారణాలు విశ్లేషిస్తాం, మనం వెళ్దాం. కారణాలు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి, వాళ్ళని కూడా తప్పు పట్టలేము. యాక్చువల్గా పెళ్ళి వద్దనడానికి వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నాకు సరైన వ్యక్తి దొరికినప్పుడు, రైట్ లైఫ్ పార్ట్నర్ దొరికినప్పుడు, జీవిత భాగస్వామి నాకు నచ్చిన భర్త భార్య దొరికినప్పుడు, నాకు అనుకూలించిన సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, పరిస్థితులు అన్నీ సెట్ అయినాక, అన్నీ సర్దుకున్నాక, సార్ట్అవుట్ అయినాకనే చేసుకోవాలని ఒక దీక్షతో కూర్చుంటున్నారు. దానికి ఒక పరిమితి లేదండి, ఒక సమయ పరిమితి. దెర్ ఈజ్ నో టైం లిమిట్. ఇప్పుడు కెరీర్లో ఒక స్థాయికి వచ్చాక నేను పెళ్లి చేసుకోవాలా, నాకు ఒక మెచ్యూరిటీ ఇక్కడికి వచ్చాక చేసుకోవాలి, పరిస్థితులు అన్నీ బాగయ్యాక, ఒక ఇల్లు కట్టాక, ఒక మెటీరియల్ గోల్స్ ఉంటాయి, మెటీరియల్ గోల్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇంకా ఇవి పక్కన పెడదాం కాసేపటికి. బలమైన కారణాలు ఉన్నాయండి. ఒకప్పుడు పెళ్ళి అంటే లైక్ 3 ముళ్ళ బంధం, 7 అడుగుల అది అనుభూతి, అదేంటంటే ఒక స్పిరిచువల్గా, ఒక వైదికంగా, ఒక సేక్రెడ్ అదే ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ అనేది ఒక క్రియ. ఇప్పుడు ఆ 7 అడుగుల బదులు 7 పెద్ద పెద్ద కారణాలు మోస్తున్నారు వాళ్ళు. మొట్టమొదటిది ఏంటంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, పెళ్ళి అవుతే నా ఐడెంటిటీ కోల్పోతా నేను, అంటే నా కెరీర్కి బ్రేక్ పడుతుంది, నేను అనుకున్న లక్ష్యాలను సాధించలేనేమో, పెళ్ళి నన్ను వెనక్కి లాగేస్తుంది, కెరీర్లో ఎదగలేను, నాకు నచ్చినట్టు ఉండలేను, నాకు గుర్తింపు ఉండదు. పర్టికులర్గా ఈ మధ్యకాలంలో మెన్ అండ్ ఉమెన్ తేడా లేదు, అమ్మాయిలు అబ్బాయిలు మంచిగా రాణిస్తున్నారు, చాలా పాజిటివ్ సంకేతం అది. కానీ మన సొసైటీ ఎలా కండిషనింగ్ చేసిందంటే అమ్మాయిలని అబ్బాయిలని. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే పెళ్ళి చేసుకుంటే నా ఉనికి తగ్గుతుంది, పెళ్ళి తర్వాత నేను ఉద్యోగంలో ఎదగలేను, నా కెరీర్కి కొంచెం ఒక స్పీడ్ బ్రేకర్ అవ్వచ్చు, లేకుంటే కంప్లీట్ బ్లాకేజ్ అవ్వచ్చు, నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతాను, నాకు ఫ్రీడమ్ ఉండదు, నా ఐడెంటిటీ తగ్గుతుంది, నేను చులకన అయిపోతాను, నేను అనుకున్న గోల్స్ని అంబిషన్స్ చేరుకోలేనని ఒక భయం, ఫియర్ అనేది ఉంటుంది, స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఇది అమ్మాయికి ఉంటే అబ్బాయిలకు కూడా ఇప్పుడు ఏంటంటే వర్కింగ్ అమ్మాయి కావాలి, బాగా ఎస్టాబ్లిష్ అయిన అమ్మాయి కావాలని ఒక కోరిక ఒకవైపు. రెండో వైపు ఏంటంటే ఎమోషనల్గా అతనికి ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అమ్మాయి నా భార్య నన్ను డామినేట్ చేసేలా, నాకంటే ఎక్కువ సంపాదిస్తే, నాకంటే ఎక్కువ రికగ్నిషన్ ఉంటే నేను లోకం అయిపోతాను, నన్ను చులకన చూస్తారు. వీళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది వెనకాల రన్ అవుతుంది, అబ్బాయిలకి అమ్మాయిలకి. సో ఓవరాల్గా ఐడెంటిటీ క్రైసిస్ అనేది వన్ ఆఫ్ ద టాప్ రీజన్ అండి. రెండోది వచ్చేసి వాళ్ళ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ అనేది రీకండిషనింగ్ అయిపోయాయి. ఒకప్పుడు ఏంటంటే పెళ్ళంటే ఒక అనుభూతి, మధురమైన అనుభూతి, మంచి పాజిటివ్ వేవ్స్ ఉండే, సోషల్ మీడియా లేనప్పుడు, ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం, ఈవెన్ న్యూస్ పేపర్లో అవన్నీ ప్రభావితం లేనప్పుడు. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ కొన్ని దశాబ్దాలు, లాస్ట్ 20-30 ఇయర్స్లో చూసి, లాస్ట్ 20 ఇయర్స్లో చూడండి మీరు, టెక్నాలజీ పెరిగింది. ఓకే, ఇక్కడ ఇంట్లో చూసిందే కాదు బయట కూడా చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రేమకు డెఫినేషన్ వాళ్ళకి ఏంటంటే, ప్రేమ అంటే అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి కొట్లాడుకుంటారు, గొడవలు పడుతుంటారు, ఇదే ప్రేమ అంటే. ప్రేమ అంటే ఒకరినొకరు గొడవ పడడమే ఒక యుద్ధమే, అది ఒక మైండ్లో బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు, గొడవలు అయితేనే ఉంటాయి. ఇంట్లో చూసింది, బాల్యంలో వాళ్ళు చూసింది ఒక నాటుకుంటే, బిలీఫ్స్ అక్కడి నుంచి నాటుకుంటే, న్యూస్ పేపర్లో చూసినా అవే ఉంటాయి, ఎక్కడ చూసినా బయట. ఫ్రెండ్స్ కూడా జాలీగా సరదాగా పెళ్లి మీద సెటైర్లు ఇవ్వడం, పెళ్ళంటే ఇలా అని చులకన చూడడం. అసలు పెళ్ళంటే ఇప్పుడు చూడు, మన్మధుడు సినిమాలో ఒక సాంగ్ బాగా పాపులర్ అయ్యింది, అందరు అంటారు అదే సినిమాలో అదే హీరో తర్వాత ప్రేమను అంటే జయించుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ ప్రేమకు బానిస పరితపిస్తాడు. ఇక్కడ ఇప్పుడు చూడండి, సోషల్ మీడియాలో కూడా చాలా మంది చాలా మాట్లాడుతుంటారు. ఇప్పుడు నా మీద కూడా ఎవరైనా కమెంట్స్ చేయొచ్చు, చెప్పేది చేసేది రెండు ఒకటే ఉండవు.
ఓకే, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వాకింగ్ దట్ టాక్ అండి. నేను చేసిందే చెప్తాను. క్రెడిబిలిటీ, ఐ బిలీవ్ ఇన్ క్రెడిబిలిటీ. ఇప్పుడు అందరూ ఏంటంటే వృత్తిపరంగా ఏదైనా చెప్పేస్తున్నారండి బయటికి. ఇప్పుడు ఏంటంటే ఒక వన్ సైడెడ్ ఫెమినిస్ట్ ఆర్ లైక్ యూనో మ్యాస్కులైన్ అంటే ఒక మెన్ వర్గానికో లేక ఉమెన్ వర్గానికో ఒక వైపు ఉండేసి పెళ్లి మీద కొంచెం నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, పెళ్లి మీద బాగా వ్యతిరేకత తెలియకుండానే వ్యతిరేకత క్రియేట్ చేయడము, పెళ్ళి అంటే ఇష్టం లేని ఒక బ్లాగ్ రన్ చేస్తూ ఒక నరేటివ్ రన్ చేస్తూ వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా కాపురాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ రియాలిటీకి వచ్చేస్తే చాలా మంది భవిష్యత్ అంటే లైఫ్లో జీవితాల మీద ప్రభావితం అనేది చూపిస్తుంది.